ఒకప్పుడు అసెంబ్లీ అంటే ఎట్లుండేనులా అసెంబ్లీకి టైంకు వచ్చి గడ ప్రతిపక్ష పోళ్ళు గట్లనే అధికారంలో ఉన్నోళ్ళు అందరు కూర్చొని మంచిగా సమీక్ష చేసి జనాలకు ఏ విధంగానైతే లాభాలు చేకూర్చాలి, జనాలకు ఏ విధంగానైతే మంచి చెడ్డలు చేయాలి అనే ముచ్చట్ల మీదనైతే మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడేమున్నదిలా ఒకప్పుడు అసెంబ్లీ అంటే ఎట్లుండే, అసెంబ్లీకి మంచిగా టైంకి వచ్చేది, టైంకు పోయేది, దాంట్లో చర్చించుకునే అంశాలైతే జనాలకు ఉపయోగపడే ముచ్చట్లే మాట్లాడేది. ఇక అంతకుమించి ఏం మాట్లాడకపోయేది. ఈ ప్రభుత్వము ఇట్లా చేసింది, మళ్ళా వచ్చే ప్రభుత్వం ఎట్లా చేయాలి, పోయినసారి వాళ్ళు ఎట్లా చేసిరు, ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలా నడిపియాలి అనే ముచ్చట్లయితే మాట్లాడతారు కదా. కాకపోతే మన దౌర్భాగ్యమో ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, ప్రజల దౌర్భాగ్యమో. కానీ ఇగో సేమ్ ఏం చేస్తున్నారు ఎరికేనా, ఏకంగా అసెంబ్లీకి 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే లేటుగా పోతున్నారంట కొంతమంది నాయకులు. మరి అది అసెంబ్లీ అనుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటున్నారో. ఇంకొక తరీకా, ఇంకొక ముచ్చట ఏంటంటే అసెంబ్లీ అంటే ఎట్లుండాలలా, యాళ్ళకు రావాలి, యాళ్ళకు పోవాలి, జనాలకైతే ఉపయోగపడే ముచ్చట్లన్నీ ఇటు ప్రతిపక్ష పనులు ఇటు అధికారంలో ఉన్నోళ్ళు జనాలకు ఏ విధంగానైతే సహాయం చేయాలి, జనాలను ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలనే ముచ్చట్ల మీదనైతే మాట్లాడుకుంటారు కదా. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతున్నదో ఎరికేనా, పాపము జనాలందరూ ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేలను చేస్తే వాళ్ళు ఏకంగా అసెంబ్లీలోనే ఇగో గిట్లా కొట్లాడుకుంటున్నారు. గదేమన్నా పద్ధతేనా? జనాలు మీకు ఓట్లేసి గెలిపించుకున్నది ఎందుకు? వాళ్ళ దౌర్భాగ్యమా, లేకపోతే వాళ్లకు సహాయం చేయాలి, వాళ్ళ తరపున ఒక గొంతుకే అసెంబ్లీలో వినబడాలని మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంటే ఆ అసెంబ్లీలకు సొచ్చుడే. ఒక్క ముచ్చట ఎవ్వరు జనాల గురించి మాట్లాడరు. ఆ ముచ్చట పక్కకు పెడితే ఇగో వీళ్ళు ఇట్లా చేసిర్రు, వాళ్ళు అట్లా చేసిర్రు, మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాము, మీది తప్పు మాది తప్పు. ఇక చూసిర్రా మొన్న జరిగినైతే అసెంబ్లీ సమావేశాలలో అగో హరీష్ రావు సార్ అయితే ఏకంగా చూసిండు అగో ఎమ్మెల్యే సార్ అయితే ఏకదమ్న నూకి ముందుకు పోయిండు. ఇక ముందుకు పోయి ఏం చేసిండు, స్పీకర్ ఉంటాడు కదా, ఆ స్పీకర్ దగ్గరికే పోదామనే ప్రయత్నం అయితే చేసిండు. ఇక పాడి కౌశిక్ రెడ్డి సార్ అయితే చూస్తున్నారా, ఏకంగా ఆయన చేతులున్న కాగితాన్ని చిందరవందరగా చింపేసి ఎట్లా పడితే అట్లా ఇసిరేస్తున్నాడు. నిజంగా ఇదేమన్నా సభ్యతనా, సంస్కారమా? ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదన్నా అనుకుంటున్నారా? జనాలు అందరైతే మీకు ఓట్లేసి ఎందుకు గెలిపించిర్రు మీరు కూడా ఆలోచించాలి కదా. ఒక సమాజంలో ఉంటున్నాము, ఈ టీవీలు మీడియాలు గీడియాలు అన్ని చూపిస్తున్నాయి మమ్మల్ని. మేము ఇక్కడ క్రమశిక్షణంగా జనాలకు ఉపయోగపడే ముచ్చట్లు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలా తీసుకుపోవాలనే ముచ్చట్లు చెప్పాలి. కానీ ఏకంగా వీధులలో వాళ్ళు ఎట్లా చేసుకుంటారో గట్లనే సేమ్ గలాటాలు, గట్లనే సేమ్ లొల్లులు చేస్తున్నారు. ఇగో వీళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇదేమన్నా చిన్న పొలగాలు బళ్ళేవో చెప్పుకున్నాయి, షికాయితులు లెక్కున్నాయి. అందుకనే జనాలు ఇవన్నీ గుర్తుకు పెట్టుకుంటున్నారు. జనాలారా మీరు కూడా ఈ ముచ్చట్లు అన్నిటిని చూడాలి. ఎందుకంటే మనము ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు మన కోసం కాకుండా వాళ్ళ కోసము వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జనాల ఊసెత్తిన జనాలకు కావాల్సిన సంక్షేమ పథకాల గురించి చెప్పాలనుకున్నా ఏ ఒక్క నాయకుడు అయితే అసెంబ్లీలో నోరే ఇప్పుతలేడట. మీరే చెప్పాలి ఏం చేసిర్రు మరి. చూసుకోరు జనాలారా, ఎటువంటి నాయకులను మనం గెలిపించినాము, ఎటువంటి నాయకులకు మీరు అసెంబ్లీకి ఓట్లేసి పంపించిర్రో మీరే చూసుకోవాలి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.